గుడ్ ఈవినింగ్, అందరికీ వందనాలు. ఉద్యోగాలు, నిరుద్యోగులు, ఏదో ఒక ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ అయితేనే జాబ్ అని అనుకోవడం అయితే ఈ రోజుల్లో పూర్తిగా సత్యదూరం, ఒక భ్రమలతో కూడుకున్నటువంటి ఉద్యోగం. పెద్ద ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు గ్రూప్ 3 సర్వీస్ అంతవరకే పరిమితం. ఇంకా ఆ పైన గ్రూప్ 2, IAS, సివిల్ సర్వీసెస్, అవి కొన్ని ఉద్యోగాలు అనుకోవచ్చు మనం. ఇక మిగతా అన్ని సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లేకపోతే టెక్నికల్ స్టాఫ్, వీళ్ళంతా కూడా ఉట్టిదే. అంత ముఖ్యంగా పెన్షన్ లేదు. పెన్షన్ లేకుంటే ఎందుకు? వృద్ధాప్యంలో పనికి వచ్చేది పెన్షన్. కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈరోజు. కేంద్రం, ప్రపంచ బ్యాంక్ డైరెక్షన్ ప్రకారంగా వద్దు అనుకున్నది 2004 నుంచి పెన్షన్ లేదు, రాదు కూడా. చేసిన రోజు చేయాలి, 100 కట్ చేస్తుంది, 100 వాళ్ళు యాడ్ చేస్తారో తీసుకుపోయి ఎక్కడో పెడతారు. దానికి ఇప్పటివరకు లెక్క పత్రం లేదు, ఏడున్నాయో ఎక్కడ పోతున్నాయో ఇవన్నీ ఉన్నాయి. ఎంతో మందిని రిక్రూట్ చేయాలి. కేంద్రం 2 కోట్లు అన్నది ఏమి లేదు. అట్లా రాష్ట్రం ఒక 2-3 లక్షలు అన్నది అదేం లేదు. రిటైర్ అవుతూనే ఉన్నారు, ఆ ప్లేస్ ఫిలప్ లేదు. రిటైర్ అయిన డబ్బులు మాత్రం మిగిలిపోతున్నాయి ప్రభుత్వానికి. రిటైర్ అయిన వ్యక్తిని ఫిల్ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీల సహాయం తీసుకొని ఆ పని తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ఏజెన్సీలు ఏం ఏజెన్సీలు అండి అవి? 4300 ఏజెన్సీలు. అంటే ఇద్దరు కలిసి ఒక పేరు పెట్టుకొని, ఒక ఆఫీసు, ఒక టేబుల్, ఒక కంప్యూటర్, 4 పేర్లు అవి తీసుకొని స్కిల్డ్, నాన్ స్కిల్డ్, లేబరు, నాన్ లేబరు, వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయాలి. ఎవరు రిక్వైర్మెంట్ తీసుకుని వాళ్ళకి పంపించేసేయాలి. ఇది ఏజెన్సీల పని. ఉంటుంది రిజిస్ట్రేషన్, ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా, 4 కలిస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. అదే పెద్ద పని కాదు. 4300 ఏజెన్సీలల్లో ఒక 500 కొంచెం ఒక జెన్యున్గా పనిచేస్తున్నాయి అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా మిగతా అన్ని పేపర్లలో వస్తున్న వార్త. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎంత 200 కోట్లు ఇస్తుందండి. ఎంత? 200 కోట్లు నెల అక్కడ డంప్ చేస్తుంది. ఇదంతా కలిపి కూడా GHMC కావచ్చు, లేకపోతే RNB కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక 2.25-2.30 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్. వీళ్ళంతా కూడా అనార్గనైజ్డ్ సెక్టార్. అనార్గనైజ్డ్ తెలుసు కదా, అంటే ఒక దగ్గర కలిసి మెలిసి పని చేసి అవసరం ఉంది అని ఒక అధికారిని కానీ ఒక ప్రభుత్వాన్ని అడగగలిగే స్తోమత, యునైట్ లేనటువంటి ఒక అసంఘటిత సంస్థ. అసంఘటిత కార్మికులు అని ఒక 30-40 ఏళ్ల కింద బాగా వినేవాళ్ళం. మిత్రుల కార్మిక చట్టాలు లేవు, 32 చట్టాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. 4 కోడ్స్ అని పెట్టిర్రు. ఇప్పుడున్న యువతకైతే అది ఒక చట్టం ఉంటుంది, కార్మిక చట్టం ఉంటుంది, పారిశ్రామిక వివాదాల చట్టం అంటే ఇంగ్లీష్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉంటుంది, ఒక యూనియన్ ఉంటుంది, ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుంది, CITU ఉంటుంది, ఒక BMS ఉంటుంది, ఇవన్నీ ఏమీ లేవండి. అంత చచ్చు పడిపోయిన యూత్. ఆలోచిస్తే బాగుంటుంది. అయితే ఈరోజు నేను ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, వాళ్ళకు ప్రభుత్వం అయితే ఇస్తున్నది. GHMCలో దాదాపు కొన్ని 18,000 మంది దాకా ఉన్నారని తెలిసింది. 18,000-20,000 మంది. కొన్ని ఇంకా వేరే డిపార్ట్మెంట్ RNBలో వీళ్ళందరూ ఉంటారు. ఎక్కువ కంప్యూటరు, ఎలక్ట్రిసిటీలో అయితే లైన్మెన్లు, వీళ్ళు అక్కడ ఉంటుంది. వీళ్ళందరికీ జీతాలు వస్తాయి, ప్రభుత్వం వేస్తుంది ఖజానాల వల్ల. ఏజెన్సీ ఖాతాలో డబ్బులు వేస్తారు. వాళ్ళు నెల కాగానే వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఎట్లా వేస్తుందంటే, ఒక 15,500 బేసిక్, దానికి మళ్ళీ ESI కలుపుతారు, PF కలుపుతారు, ఇంకా 1-2 అలవెన్స్లు ఏవో ఉన్నాయి. ఆ అలవెన్స్ అన్ని కలిపి 15,500 బేసిక్, ఇంకా 6,000-7,000 కలిపి ఒక 22,000 ఇస్తారు. ఈ 22,000 తీసుకొని ఆయన పేరు మీద అయితే గవర్నమెంట్ జమ చేసి వీళ్ళకి చేసిందో అవన్నీ తీసుకుపోయి ఇంటర్న్ వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయాలి. PF అయినా, ESI అయినా. ESI ఉంటే ESI హాస్పిటల్కి పోతే మందులు ఇస్తారు, గోళీలు ఇస్తారు, సూదులు ఇస్తారు, అంతే కదా. PF రిటైర్మెంట్ కనుక కరెక్ట్ 58 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు చేస్తే రిటైర్మెంట్ అప్పుడు ఈయన దాచుకున్న డబ్బులు ఆయనకి ఇస్తారు, లేకపోతే దానికి వచ్చే మిత్తి మీద కొంత పెన్షన్ ఇస్తారు. ఇది వ్యవస్థ. ఈ ఏజెన్సీలు 4,300 నుంచి 500 కనుక ఇట్లా ప్రాపర్టీ వేస్తే మిగతా 3,800 మంది ఏజెన్సీలు ఎవరు కూడా ప్రాపర్గా లేరు. వాళ్ళ మీద ఒక సూపర్వైజరీ డిపార్ట్మెంట్ అంటూ ఏమీ లేదు, ఒక మినిస్ట్రీ కంట్రోల్ లేదు. మినిస్టర్ ఆఫ్ హోమ్కి ఇవ్వచ్చు, ఏం కాదు. మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైకి ఇవ్వచ్చు, లేకపోతే మినిస్టర్ ఆఫ్ అడ్మిన్, లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి ఈ ఏజెన్సీలను మానిటర్ చేయగలిగే సంస్థ అంటూ ఏది లేదు మన దగ్గర. నాకైతే అనిపిస్తుంది. ఒకటేదో ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది ఫైనాన్స్ మినిస్టర్ చేతిలో ఉంటుందేమో. మరి అది ఆ దిశగా పోలేకపోయాను నేను. అంటే వీళ్ళను కంట్రోల్ చేయట్లా. మరి ఇప్పుడు ఆయన గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే నీ గలాలు పెట్టుకుంటే వాళ్ళకి వేయకపోతుంది. యాస్ట్కి వచ్చింది అనుకో, ఆయన వెళ్ళిపోతే ఆ పైసలు నీకు మిగిలినట్టే కదా. పోనీ ఈ గవర్నమెంట్ వేసిన తర్వాత ఈయనకి ఇస్తలేరు. మీకేమైనా ఉంటే ఉండొచ్చు కష్టాలు, గవర్నమెంట్ సరిగ్గా ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఇవ్వకుండా మీరు మేనేజ్ చేస్తుండొచ్చు. కానీ ఇది ఒక చిన్న కుటుంబం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు, చాలా మంది, కొన్ని 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి కూడా కన్సర్న్ ఏజెన్సీ డబ్బులు ఇస్తుంది వాళ్ళకి. మరి వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? మొన్న సడన్గా ఆపేసిరట. ఇప్పుడు దాదాపు 3 నెలల సంది వస్తలేమని తెలిసిన డబ్బులు. మరి ఏజెన్సీ చేసిన మిస్టేక్స్ ఎవరు బాధ్యులు? గవర్నమెంట్ ఎన్ని ఇస్తుందండి ఉద్యోగాలు, ఎన్నింటి ఇస్తుంది అనేది ఒక ప్లాట్ఫామ్ డైలాగు, లేకపోతే ఒక సిట్టింగ్లో కూర్చొని ఇదే పని
4 పైసలు ఏడుకెళ్ళి ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఎవరికి ఇస్తుంది మరి ఉద్యోగం? ఏం చేయనీకుంది? ఒక ఎమ్మెల్సీ ఖాళీ కాగానే ఎంబడే ఎలక్షన్స్ అయితే, ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే ఎంబడే ఎలక్షన్స్ అయితే కుంపలంటకపోయినట్టుగా ఏమీ కాదు. ఒక నెల రోజులు ముఖ్యమంత్రి లేకపోయినా ఏమి కాదు రాష్ట్రానికి. పోయిన ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి దాదాపు 8 నెలలు ఏ మినిస్టర్ లేకుండా గవర్నమెంట్ నడిచింది. అప్పుడు జనమంతా అనుకున్నారు అంటే ముఖ్యమంత్రి లేకున్నా కూడా రాజ్యం నడుస్తుంది అని. నడుస్తుంది, మరి అధికారులు ఉన్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు, రాజ్యం నడుస్తూనే ఉంటుంది, ఎవరేం అవసరం లేదు. అదే మరి ఇప్పుడు వేకెన్సీ 1960 యొక్క సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా అప్పుడు ఎంతమంది, ఇప్పుడు అది క్యాడర్ స్ట్రెంత్ లేదండి, అదంతా వీళ్ళతో నింపారు. అంటే ఆ పైసలని మిగిలిపోతున్నాయి కదా. మరి మీరు మాత్రం తెలంగాణలో 119, మీ దగ్గర 175 పర్ఫెక్ట్గా ఉన్నారు. ఒక్కడెవడన్నా పోగానే ఎంబడే పెద్ద ఇది అయిపోయినట్టుగా 6 నెలలు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. అట్లా ఒక ఉద్యోగి దిగిపోగానే కొత్త రిక్రూట్ చేసే సిస్టమ్ లేదు. కాబట్టి మన ప్రజలకు మనమే మాట తప్పిపోతున్నాం కాబట్టి, పని వెళ్ళాలి కాబట్టి అవుట్ సోర్సింగ్ పెట్టుకున్నాం. ఈ అవుట్ సోర్సింగ్ అంటే అవుట్ సోర్సింగ్. నేను చిన్న ఉన్నప్పుడు పటంచెరులో 2-3 ఫ్యాక్టరీలో పనిచేసిన. ఆ రోజుల్లో ఇక్రిసాట్ దగ్గర ఒక పెద్ద క్యూ ఉండేది. ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్దురు, నాకు పని దొరకాలని పోయి క్యూలో నిలబడితే వాళ్ళు ఎవరినో 2-3 ఇట్లా వాళ్ళకి ఆ జాలి అడ్డం పెట్టి నువ్వురా 20 మంది తీసుకొని వెళ్ళిపోతే మిగతా అందరూ ఇంటికి పోదు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అదే. ఇంట్లో అందరూ వచ్చి రోడ్డు మీద నిలబడుతున్నారు. ఆ రోజు పని దొరికితే రేపు ఎల్లుండి ఫుడ్ దొరుకుతుంది పిల్లలకు, లేకపోతే ఫుడ్ లేదు. అట్లా ఎన్నోసార్లు అవుతున్నది. సరైన ఆహారం లేక బాడీ అంతా డిటోరియేట్ అయ్యి చనిపోతున్నారు పిల్లలంతా. ఆ రోజుల్లో కూడా ఇక్రిసాట్లో పని దొరికిందంటే ఒక 2 రోజుల వరకు మంచిగా జెన్యూన్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని తెలిసింది, కానీ ఏమో ఇప్పుడు లేకపోవచ్చు. ఫ్యాక్టరీలలో కూడా అంతే ఉండే ఆ రోజుల్లో. ఒక లేబర్ కాంట్రాక్టర్ ఉంటుండే, ఆయన ఈ రోజు ఈ 4-5 పనులు చెప్పుదురు, రేపు ఇంతమంది కావాలని అంటే ఆయన దగ్గర వచ్చి కలుద్దురు, పని తీసుకుందరు, పేమెంట్ ఇస్తుండే వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు ఒక అఫీషియల్గా, ఒక ఆర్గనైజ్డ్గా రిజిస్టర్డ్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు అన్ని రకాల బెనిఫిట్ ఇస్తారు. ఒక లిస్ట్ పంపిస్తారు నా దగ్గర, నేను 18 మంది నా ఏజెన్సీ పంపిస్తున్నా అంటే వాళ్ళందరికీ అటెండెన్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత డబ్బు అంతా పంపిస్తారు. ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి ప్రాపర్గా ఇస్తలేరు అనే బాధలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు డీఫంక్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ దయచేసి ఈ సంస్థలన్నిటి మీద ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఒక లీడరు కూడా స్టేట్మెంట్ బాగా ఇచ్చిండు, ఇవన్నీ క్యాన్సిల్ చేయాలి, ఈ ఏజెన్సీలలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది, వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసేసి ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేస్తే పులి లక్ష్మయ్య 3 సార్లు చదివి నేను పేర్లు వాళ్ళ బాధలు చెప్తుంటాడు ఆయన. ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ప్రాంప్ట్గా అటెండెన్స్, మస్తర్ రోలు, వాళ్ళ స్కిల్ అన్స్కిల్ అవన్నీ తీసి వాళ్ళకి అందరికి పేమెంట్ ఇస్తే కార్పొరేషన్ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. మనం కూడా నాకు ఎందుకో కరెక్టే అనిపిస్తుంది. అది ఒక కార్పొరేషన్ కానీ లేకపోతే మినిస్ట్రీ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కానీ వాళ్ళ కంట్రోల్ ద్వారా వీళ్ళను సూపర్వైజ్ చేస్తూ ప్రాపర్గా వాళ్ళకు ఎంప్లాయీస్కు 19,000 అండి. మా రెవెన్యూలో పనిచేసేటువంటి కంప్యూటర్ ఆపరేటర్కు 19,000 ఏమొస్తుంది? ఏమీ రాదు. మళ్ళీ ఇంకా లేదో కట్ అవుతుందని అన్నాడు అబ్బాయి. అవి కూడా సరిగా వస్తే బాగుండేది, అవి కూడా వస్తారు సరిగా. కాబట్టి ఏజెన్సీల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అందరికి కూడా ఆ ఇచ్చే కొద్ది జీతం కూడా ప్రాంప్ట్గా పోవాలంటే అంటే ఆనరబుల్ కన్సర్న్ మినిస్ట్రీ లేకపోతే ముఖ్యమంత్రి గారు, ఆయా కన్సర్న్ సబ్జెక్ట్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకుని ఒక మినిస్ట్రీ కంట్రోల్లో పెట్టి ప్రాపర్గా ఆపరేట్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూ ఎవరైనా మిస్టేక్ చేస్తే ఎంబడే వాళ్ళని తొలగించేసేయటం, ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే ఉన్న కొద్ది మందికైనా భయంగా ఉంటుంది. పనిచేసి ఎంప్లాయీస్ కొంచెం కాన్ఫిడెంట్గా పనిచేస్తారని చెప్దాం. ఈ వీడియో ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ చూసి షేర్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కన్సర్న్ సబ్జెక్ట్ ఆనరబుల్ మినిస్టర్స్కి అందరు కూడా మెసేజ్ పోయి ఒక యునైటెడ్గా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ను మొత్తం కూడా ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్గా సాలరీ ఇస్తే కొంచెం కాన్ఫిడెంట్గా జీవితం గడుపుతారని మనం ఒక భరోసా ఇచ్చేటట్టుగా ఉండాలని చెప్తూ ఈ వీడియో చూస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.